జీవితమంతయు ధన్యత
ఎట్లా అయిందండి కావాల్సిన సత్సంగం ఆధ్యాత్మిక జీవనం మనం ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కింద చూసుకుంటే వీటినన్నింటినీ కనెక్ట్ చేసుకొని సత్సంగం ఒక పెద్ద విషయం. సత్సంగం డెఫినేషన్ చూసుకున్నామంటే సత్సంగం అంటే ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే సత్సంగంలో 2 పదాలు వస్తాయి. ఒకటి వచ్చి సత్, ఇంకోటి వచ్చి సంఘం. సంఘం అంటే కలుస్తున్నాం, కలిసిమెలిసి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాం, దాన్ని సంఘం అని అన్నారు. సత్, సత్ అంటే నిజస్వరూపం, ట్రూత్. వాట్ ఈస్ యువర్ ట్రూత్? ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క పర్సనాలిటీ యొక్క నిజతనం ఏంటి, స్వరూపం ఏంటి, నిజస్వరూపం ఏంటి. సో దేనికోసం కలుస్తుంది? మన అందరం కలిసి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దేనికోసం చేస్తాం? ఒక వైపు అది సంకల్పమైనా, ఇంకొక వైపు మన నిజస్వరూపం ఏంటి అని చెప్పి మనకి చెప్పే ఒక విషయం సత్సంగం. పెద్ద మహాత్ములు, పెద్ద సంతుల దగ్గర మనం కూర్చొని వాళ్ళతో మాట్లాడితే అది మాత్రమే సత్సంగం కాదు. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవైనా సరే, ఏదైనా ఒక మంచి విషయం చెయ్యాలన్నా సరే, ఏదైనా ఒక మార్పు విషయం తీసుకురావాలన్నా సరే, ఆ విషయం గురించి మనం ఏదైతే చర్చిస్తామో, ఒక 10 మంది కలిసి కూర్చొని ఆ విషయం మీద మనం ఏదైతే కూర్చొని మాట్లాడుకుంటామో అది కూడా సత్సంగం అవుతుంది. ఉపన్యాసాలు వినటం సత్సంగం అవుతుంది. పెద్దలతో పాటు పెద్దలు చెప్పే పెద్ద విషయాల గురించి మనం వింటుంటే, గ్రహించడానికి మనం ట్రై చేస్తుంటే, మనం ప్రయత్నిస్తుంటే అది కూడా సత్సంగం అవుతుంది. పెద్ద పెద్ద విషయాలు శ్రీరామకృష్ణ పరమహంస వారు, మా శారదాదేవి, స్వామి వివేకానంద, వారి యొక్క శిష్యులు, లేదా మిగతా ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇచ్చిన మనకి ధ్యేయం ఏదైతే ఉందో, ధ్యేయం కింద వాళ్ళు మనకేదైతే ఇచ్చారో అది మనం మన జీవితంలో ఆచరించి అందరి మధ్యలో ఒక మంచి విషయం కలిగేట్టు చూడటానికి ఏదైనా ట్రై చేశాము అంటే అది కూడా సత్సంగం అవుతుంది. ఒక్కొక్కరు మనం సేవ చేయటం కూడా సత్సంగం అవుతుంది. వివిధ రూపాల్లో ఇది సత్సంగం అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు చెప్పాను. ఇది మనం పెద్దలు శ్రీరామకృష్ణ పరమహంస వారు, మాతా శారదాదేవి, స్వామి వివేకానంద వారు మరియు రంగనాథానందజీ మహారాజ్ వారు చెప్పిన విషయాల్లో సత్సంగం అంటే ఏంటి అన్నది చూద్దాం. శ్రీరామకృష్ణ పరమహంస వారు అంటారు, ద కంపెనీ ఆఫ్ ద హోలీ ఇస్ ద ఓన్లీ బోట్ టు క్రాస్ ద ఓషన్స్ ఆఫ్ వరల్డ్లీనెస్. కథామృతంలో వచ్చే మాట ఇది. డైరెక్ట్ నేను ఇంగ్లీష్లోంచి తీసుకున్నాను. సార్ చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ అది తెలుగు మీడియంలో కాదు, హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి. ద కంపెనీ ఆఫ్ ద హోలీ ఈజ్ ద ఓన్లీ బోట్ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ వరల్డ్లీనెస్. సాంసారికత్వం నుంచి, భవసాగరంలోంచి మనం బయటపడాలి అంటే సత్సంగం ఒకటే మనకి హెల్ప్ చేస్తుంది. సాంసారిక విషయాల్లోంచి మనం బయటకు రావాలి అంటే సత్సంగం మరియు పెద్దల యొక్క సత్సంగం మనకి సాంసారిక విషయాల నుంచి బయటికి రాగలం. ఇప్పుడు మనందరికీ ఎగ్జాంపుల్, ఎంత గొప్పదైందండి ఆ గడ్డి. ఆ గడ్డి ఉన్నా మనకు ఆనందం పొందాం, అమృతానందం మనకు. ఆ గడ్డి ఇచ్చే వేడి, ఆ గడ్డి ఇచ్చే ఆ రూపం ఏదైతే మామిడిపండుకి ఇస్తుందో అందులోంచి వచ్చే ఆనందం మనకు వస్తుంది. సో అక్కడ సత్సంగం అవ్వలేదండి. ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస వారి దగ్గర ఎవరో ఒకళ్ళు వచ్చి, నేను జపం చేయడం కుదరట్లేదు,
ధ్యానం చేయడం కుదరట్లేదు, మనస్సు నాది విశ్రమం అవుతుంది, ఒక చోట ఉండట్లేదు, నేను ఏం చేయాలి దీనికి అని అంటే శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటారు, వెళ్ళి దేవుడితో పాటు కూర్చో. లేదా ఎవరైతే దేవుడి గురించి స్మరిస్తారో, దేవుడు నామం చెప్పుకుంటూ ఉన్నారో, దేవుడు నామజపం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చో. వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చుంటే నీకు తనంతనే నీ మనసు చంచలత్వం నుంచి స్థిరత్వానికి వచ్చి నువ్వు కూడా దేవుడు నామం చేయటం మొదలెడతావు. సంతుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర కాస్త సమయం కూడా మనకు జీవించడం కుదిరితే, కాస్త సమయం కూడా వాళ్ళతో గడపడం కుదిరితే మనకది సాక్షాత్కారం లాంటి ఒక సంఘం ఇస్తుంది. ఇది సత్సంగం యొక్క మహిమ అని చెప్పి శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటారు. దైవ సాక్షాత్కారం కావాలన్నా కూడా సత్సంగం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి శ్రీరామకృష్ణ పరమహంస గారు ఈ 2 ఎగ్జాంపుల్స్ లోంచి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అమ్మ శారదామాత మనందరికీ తెలుసు. ఆవిడ జీవించేప్పుడు మీరందరూ చదివారు, మీరందరూ పండితులు ఆ విషయాల్లో. ఎక్కడైనా ఎప్పుడైనా పెద్దగా మాట్లాడితే ఆవిడ చేష్టల్లో చూపెట్టింది. తన జీవితం అంతా చేష్టల్లోనే, ఆధ్యాత్మిక విషయం ఏదైనా కానివ్వండి. శ్రీరామకృష్ణ పరమహంస కూడా వ్యక్తి కూడా ఇదిగో నేర్చుకోమని చెప్పి ఏమి లేదు. శ్రీరామకృష్ణ పరమహంస వారితో జీవితం బతుకుతూ ఆధ్యాత్మిక విషయంలో అంటే ఏంటో అని చెప్పి ఆయన ద్వారా తెలుసుకొని ఆ భక్తులందరికీ సేవ చేసుకుంటూ ఆధ్యాత్మిక విషయాలంటే ఏంటి అని చెప్పి కనుక్కొని ఆ సత్సంగంలో ఉంటూ రామకృష్ణ మఠం యొక్క సంఘ జనని అయింది. ఒక్కళ్ళిద్దరు కాదు, వేల మంది సాధువులు, మీలాంటి వేల మంది భక్తులకి ఒక హోలీ పర్సనాలిటీ ఉంది. ఆవిడ సంఘం కోసం మనం అందరం తాత్పర్యం పడతాం. ఆవిడ కాకపోతే ఇంకేంటంటే మనకి సత్సంగం యొక్క ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సైలెంట్గా ఉండే మనిషి, కానీ ఆవిడ దగ్గరికి వెళ్తే మనసు ఆనందం దొరుకుతుంది. దైవిక విషయాల గురించి ఆలోచించే ఒక మార్గం దొరుకుతుంది. చంచలంగా మనసు ఉంటే అది స్థిరత్వానికి తీసుకొస్తుంది. అట్లా ఎవరో బాధతో పాటు వాళ్ళ చిన్న పిల్లోడు ఎవరో చనిపోతే అమ్మ దగ్గరికి వస్తే ఆ బాధపడుతున్న భక్తులకి అమ్మ ఏం చెప్తుందంటే, వెళ్ళి సత్సంగంలో కూర్చో అమ్మా, నీ బాధ ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది, తీరిపోయి నీ మనస్సు కాస్త దైవిక విషయంలోకి ఉన్నతి చెందుతుంది. అట్లా ఉన్నతి చెందితే నీ మనసు స్థిరం అయ్యి ఈ బాధ ఏదైతే నీకుందో ఆ బాధ కూడా పోతుంది. అంటే సత్సంగం చేస్తున్నప్పుడు మనం మనసులో ఏదైనా బాధకరమైన రూపం ఏమైనా ఉంటే, నెగిటివిటీస్ ఏమైనా ఉంటే అది కాస్త పాజిటివిటీ కింద కన్వర్ట్ అవడానికి ఒక మాధ్యమం. శారదామ్మ వారి యొక్క సంఘంలో వచ్చిన ప్రతి ఒక్క మనిషి చూసుకుంటే చాలా మంది విధ రకాలైన మనుషులు ఉన్నారు. అటువైపు రాధను చూసుకుంటే, నివేదితను చూసుకుంటే, నివేదిత అంత ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పర్సనాలిటీ, స్వామీజీతో ఇన్స్పైర్ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆయన పంపిస్తే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మాట్లాడే మాటలు తనకు అర్థం కావు, తను మాట్లాడే మాటలు తనకు అర్థం కావు. ఈవిడేమో బెంగాలీ, ఆవిడేమో ఇంగ్లీష్. ఆవిడకేమో బెంగాలీ రాదు, ఈవిడకేమో ఇంగ్లీష్ రాదు. కానీ ఆ పర్సనాలిటీకి అమ్మ ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్ కింద అయింది. అమ్మ అమ్ముతుంది, ఎక్కడైతే సత్సంగం యొక్క గాలి ఉందో ఆ గాలిలో దేవుడి యొక్క సుగంధం ఉంటుంది. అగరబత్తి వెలిగించిన వెంటనే మనకేమొస్తుంది? ఆనందం వస్తుంది. దైవిక విషయం
మనం ఒక దైవిక అట్మాస్ఫియర్లో ఉన్నాం. పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసినట్టే మన ఇంట్లో ఉన్న చిన్న మందిరంలో ఆ అగరబత్తి వెలిగించకపోతే మనకి సంతోషం దొరకదు. ఎందుకు? దైవత్వంతో మనం సంఘం చేయడానికి అదొక మాత్రమైంది అక్కడ అగరబత్తి. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆక్సిజన్ అని అన్నాం కదా ఇందాక. మనం జీవించాలంటే మనకు ఆక్సిజన్ కాదు, మనం జీవిస్తుంటే మనతో పాటు ఒక ఆత్మాన్ని ఉన్నది అని చెప్పి మనం నమ్ముతాం కదా. మన స్క్రిప్చర్స్, మన శాస్త్రాలు అదే కదా చెప్పి, నువ్వు ఒక మనిషి కావు, నువ్వు బ్రహ్ముడి యొక్క ప్రతిబింబం. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి వచ్చిన తత్వం. అలాంటప్పుడు ఆ అహం బ్రహ్మాస్మి అన్న ఫీలింగ్ రావాలి అంటే మనలో ఉన్న ఆ ఆత్మతత్వానికి మనం ఏం ఇవ్వాలి? మనలో ఉన్న ఆత్మతత్వానికి ఉత్తరపడాలి అంటే, మనకి స్పిరిట్ ఎక్కువ రావాలి అంటే ఆ సత్సంగమే మార్గం. స్వామి వివేకానంద గారు ఇటువంటి యొక్క మనలో ఉన్న ఇన్నర్ స్పిరిట్ ని బయటికి తీసుకురావడానికి ఎన్ని మాటలు చెప్పలేదండి ఆయన. ఆయన అంటారు, టాక్ టు ఈచ్ అదర్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్, దిస్ విల్ హెల్ప్ యూ ఇమ్మెన్స్లీ. మనం ఇంకొక మనిషితో కలిసినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించే మనం మాట్లాడుతున్నాం అని అనుకుంటే మనకి కామం, క్రోధం, కోపం అటువంటి చెప్పే తపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయా? ఒక నమ్మకం. దైవిక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అది మనకి మంచి చేస్తుంది కాబట్టి ఈ అదైవిక విషయాలు ఏవైతే ఉంటాయో, నెగటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి చోట దొరకదు. సత్సంగంలో అది మహత్వం. స్వామీజీకి సత్సంగం అంటే టోటల్ సస్టెనెన్స్ ఆఫ్ ఇన్నర్ ఫైర్. ఆక్సిజన్ అని అన్నాం కదా, ఆక్సిజన్ లేకపోతే ఫైర్ ఉంటుందా అండి? నిప్పు కింద రావాలి అంటే ఆక్సిజన్ కలుస్తేనే నిప్పు అవుతుంది, లేకపోతే నిప్పు కింద ఉండదు. సో మనలో ఉన్న ఆ ఫైర్ని బయటికి తీసుకురావాలి అంటే మనకు కావాల్సింది సత్సంగం. సో ఇక్కడ నేను చెప్పిన మాట, సత్సంగం, ఆక్సిజన్ చెప్పిన మాట వర్కౌట్ అయింది కదండి. ఇంకొకసారి మనకు తెలుసు, స్వామి వివేకానంద గారు ఆయన పరివ్రాజక రోజుల్లో మొత్తం భారతదేశం అంతా ఆయన భ్రమణం చేశారు. అటువంటి రోజుల్లో ఆయన చాలా చాలా పెద్ద సంస్థలు, పౌలారి బాబా లాంటి వాళ్ళు, మౌని బాబా లాంటి వాళ్ళు, అంత పెద్ద పెద్ద సంస్థలతో ఆయన కలవటం జరిగింది. ఆ స్వామి వివేకానంద వారికి సత్సంగం అవసరం ఉన్నారు. ఆయన కెపాసిటీ ఏంటి అనుకుంటే ధ్యానంలోకి వెళ్ళారు అంటే ఆ పరమాత్మ తత్వం ఆయనలో ఏదైతే ఉందో దాంతోనే ఆయన సత్సంగం చేసుకుంటారు. అటువంటి అట్లా సత్సంగం చేసుకునే మనిషికి పౌలారి బాబా, మౌని బాబా ఇలాంటి వాళ్ళ పెద్ద పెద్దలతో ఆయనకి ఎందుకండి సత్సంగం చేసుకోవాలని అనుకున్నాను. ఆ రెండు పెద్దలు కలిసాయి అంటే, ఏవో ఒక కొత్త చర్చలు వచ్చాయి అంటే ఆ కొత్త చర్చలు ఇవాళ మనకి స్ఫూర్తి ఇస్తున్నాయి. అటువంటిప్పుడు స్వామి వివేకానంద గారు స్వయం తన అనుభవం అంటున్నారు, 2 నెలలు నేను ఇటువంటి మహంతులతో ఉంటే నాకు దొరికిన ఆనందం 1000 రెట్లు. అంటే తనతో తను చేసుకునే సత్సంగం కన్నా మహాన్ సంతులతో ఆయన సత్సంగం చేసుకుంటే ఆయనకి వచ్చిన ఆనందం, ఆయనకి దాంట్లో నుంచి దొరికిన విషయాలు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంచుతున్నారు. సత్సంగం యొక్క మహిమ చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఈ సత్సంగం చేసుకుంటున్నప్పుడు మనం చూసుకోవాల్సిన ఒకటే విషయం, ఇది కూడా స్వామీజీ అంటారు, గాసిప్ అని చెప్పి అంటారు, గుప్పులు చేసుకోవటం అని చెప్పని అంటారు. ఆ గాసిప్ని మనం తగ్గించుకొని అసలు రానివ్వకుండా ఏ విషయం గురించి మనం అనుకోని సత్సంగం చేసుకుంటామని చెప్పి సంకల్పం చేసుకున్నాము అది చేసుకుంటే, మనం ఏ ధ్యేయం పెట్టుకొని ఆ సత్సంగం చేసుకుందాం అనుకుంటున్నాం దాని యొక్క ఫలితం డెఫినెట్గా తగ్గుతుంది. దైవిక విషయమైనా కానివ్వండి, ఒక పూజ అయినా కానివ్వండి. పూజ కూడా మనం ఎందుకు చేస్తాం? ఒక అర్చకుడు కూర్చొని అక్కడ పూజ చేస్తుంటే ఆ పూజ చేస్తుంటే మనందరం కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్. బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సంస్కారాలు.
ఆ సైకిల్ క్రియేట్ అయ్యి ఫినిష్ అయ్యేంత వరకు కూడా సంస్కారాలు. ఆ సంస్కారాలు చేసేటప్పుడు అందరూ 10 మంది కలిసి ఆ మనిషి గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడేటప్పుడు మంచి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇది సత్సంగం అవ్వలేదండి. స్వామి రంగనాథానంద వారు ఈ సత్సంగంలోంచి అది ఒక వేదాంతం రూపంలో దీన్ని ప్రదర్శించారు. ఆయన ఏం చెప్పారు అంటే, సత్సంగ్ ఈజ్ ద స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ which recharges our soul, cleanses our emotional mind and connects us to the higher self. మెసేజ్ ఆఫ్ ఉపనిషద్ అన్న స్వామి రంగనాథానంద గారు రాసిన బుక్ నుంచి ఈ స్టేట్మెంట్ అండి. 3 విషయాలు వస్తున్నాయి ఇందులో. స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ విచ్ రీఛార్జెస్ అవర్ సోల్. మళ్ళీ ఆక్సిజన్ దగ్గరికి వచ్చారు రంగనాథానంద గారు. మనలో ఉన్న ఆ ఆత్మతత్వాన్ని ఆధ్యాత్మిక రూపంలో కావాల్సిన వాతావరణాన్ని తీసుకురావడానికి, ఆ పరమాత్మ తత్వాన్ని రీఛార్జ్ చేయడానికి ఇచ్చే శక్తి సత్సంగము అని చెప్పి రంగనాథానంద మహారాజ్ గారు అంటారు. క్లెన్సెస్ అవర్ ఇమోషనల్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ డీడ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్. ఇది తప్ప ఇంకేం లేదు. మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆ ప్యూరిటీ అన్న ఆస్పెక్ట్ ఉంటే, పరిశుద్ధ తత్వంగా ఏ పని చేసినా సరే అది సఫలం అవుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్పాయి. క్లెన్సెస్ అవర్ ఇమోషనల్ మైండ్. ఇమోషనల్ మైండ్ అంటే ఇందాక నేను చెప్పాను, అమ్మవారి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఏమిచ్చాను? తాపత్రయాలతో ఒక మనిషి, బాధతో ఒక మనిషి అమ్మవారి దగ్గరికి వస్తే వెళ్ళి సత్సంగం చేసుకో, నీకు అంతా సరిగ్గా ఉంటుంది, నీ మనస్సు ఉద్ధరణ పొందుతుంది. ఇమోషనల్ లెవెల్లో నువ్వు ఏ ఇమోషనల్ లెవెల్లో అయితే ఉన్నావో అది ఒక పాజిటివ్ ఎమోషనల్ కింద కన్వర్ట్ చేయడానికి నీకు సత్సంగం చేస్తుంది. ఏడు కూర్చో, ఎక్కడైతే ఆ నామజపం జరుగుతుందో అక్కడ వెళ్ళి కూర్చో అని చెప్పి అమ్మవారు. పాజిటివ్ సైకాలజీ ఈ రోజుల్లో పెద్ద సబ్జెక్ట్. సైకాలజీ ఈ ఆస్పెక్టే మొత్తం డీల్ చేస్తుంది. ఒక మనిషి మాట్లాడబట్టే ఎక్కడో ఒక కోణలో కూర్చొని, ఎక్కడో కార్నర్లో కూర్చొని ఉంటే ఆ మనిషిని బయటికి తీసుకొచ్చి వాడితో మాట్లాడి వాడి మనసులో ఏముందో కనుక్కొని, నువ్వు ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాడిని మళ్ళీ గ్రూప్లోకి చేయడానికి ట్రై చేస్తాను. పాజిటివ్ సైకాలజీ అంటే వాడికి కూడా మొత్తానికి చెప్పింది ఏంటి, నువ్వు రా సత్సంగం చెయ్యి, సత్సంగం చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి వాడికి కూడా చెప్పాను. సో రంగనాథానంద గారు చెప్పింది క్లెన్సెస్ అవర్ ఇమోషనల్ మైండ్. సో మనలో ఉన్న నెగటివ్ విషయాలు ఏదైతే ఉన్నాయో, మనలో ఉన్న డిప్రెసివ్ విషయాలు ఏదైతే ఉన్నాయో, బాధకరం తెప్పించే ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ దూరం చేసి మన స్థితిని ఇంకా స్థిరంగా అయ్యి పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. 3వది ఆయన చెప్పింది కనెక్ట్స్ us టు ద హయ్యర్ సెల్ఫ్. అంటే ప్రతి ఒక్క మనిషి సత్సంగం అనేటప్పుడు 10 మంది ఉంటారు, కానీ ప్రతి ఒక్క మనిషి ఏ విషయం గురించి అయితే చర్చిస్తున్నామో దానికి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. సత్సంగం యొక్క ధ్యేయం వేరు అవ్వచ్చు. ఆ ధ్యేయమే మంచి విషయం అయినప్పుడు ఇదే కదా అక్కడ జరుగుతాను. చిన్న విషయం అనుకున్నాం, ఏదో సేవ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఆ సేవ కార్యక్రమం చేయటానికి ఎన్నో విషయాలు ఉంటాయి. ఊరికే మనసులో అనుకుంటే కుదరదు కదండి. సో అక్కడ మనం అందరం కలిసి ఆ సేవ కార్యం చేయడానికి ఈ విషయాలని చెయ్యాలి అని చెప్పి మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయం అప్పగించి ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేసి మొత్తం కాస్త ఒక టీం వర్క్ కింద చేస్తే అది సత్సంగం కాదా అండి? సో ఎంత మంచి రూపంలో సత్సంగానికి 3 విధాలుగా ఇచ్చిన డెఫినేషన్. స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ అండ్ రీఛార్జెస్ యువర్ సోల్. రీఛార్జ్ అంటే ఆక్సిజన్ సప్లై ఇస్తూ ఉంటుంది. సత్సంగానికి మనకు ఆక్సిజన్ సప్లై ఇస్తూ ఉంటుంది. క్లెన్సెస్ అవర్ మైండ్ అండ్ కనెక్ట్స్ us టు ద హయ్యర్ సెల్ఫ్. ఏ విషయమైనా, ఆ సేవ విషయమైనా కానీ ఆ సేవ మనం చేసేటప్పుడు బెస్ట్ విషయం తీసుకురావడానికి ఎవరితో కనెక్ట్ అవ్వాలి.
సేవ విషయం అయితే ఏ మనిషితో కనెక్ట్ అవుతే మనకి అది సేవ రూపంలోనే దొరుకుతుంది అని చెప్పి మనం దాని వెనకాల పెట్టే కుర్ర, దాని వెనకాల పెట్టే హోంవర్క్. కాబట్టి రంగనాథానందజీ వారు ఏమంటారు అంటే, సత్సంగం సంతులతో పాటు ఊరికే ఉండటం కాదు, వాళ్ళు ఏదైతే చెప్పారో అది మన జీవనంలో పాటించడానికి మనం ఎలా ప్రయత్నిస్తున్నాము, వాళ్ళు చెప్పిన విషయాలు మనం మన జీవితంలో ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, వాళ్ళు చెప్పిన విషయమే మనం ఇంకోటికి సేవ చేయడానికి ఉపయోగిస్తున్నామా లేదా అని చెప్పి ఇంత మలుపు తిప్పారు రంగనాథన్. చిన్న 2 అక్షరాలు సత్సంగం అంటే నీ నిజస్వరూపం ఏంటో అని చెప్పి కనుక్కోవడానికి ఇచ్చే ఒక చిన్న పదం నుంచి ఇంత 3 విషయాలు రంగనాథానందజీ మహారాజ్ గారు మనకు చెప్తున్నారు. ఒకసారి ఎవరో రంగనాథానందజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు చాలా లోన్లీగా ఉంది ఈ స్పిరిచువల్ పాత్లో, ఏం చేయాలి, నేను స్పిరిచువల్ పాత్లో ఉంటే నాకు లోన్లీగా ఉంది అని చెప్పానంటున్నాను. అంటే అసలు ఒక పక్క స్పిరిచువల్ పాత్ అంటేనే ఎలివేటింగ్ సబ్స్టెన్స్, మనల్ని ఉద్ధరించే ఒక విషయం, ఆధ్యాత్మిక విషయం ఏదైనా మాట్లాడుతుంటే మనల్ని ఉద్ధరించి, అందులో తనకి లోన్లీనెస్ వస్తుంది అని అంటే ఎందుకయ్యా నీకు అటువంటి ఫీలింగు? యూ హ్యావ్ వివేకానందాస్ వాయిస్, ద గీతా అండ్ రామకృష్ణాస్ లవ్. లెట్ యువర్ రూమ్ బికమ్ ఎ టెంపుల్ ఆఫ్ సత్సంగ్. అంటే మన ఏకాంతత్వంతో మనం జీవిస్తున్నప్పుడు కూడా సైలెంట్ గా ఉండే స్వామీజీ యొక్క వాక్యలు, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క వాక్యలు, అమ్మ శారదాదేవి యొక్క వాక్యలు, ఆ బుక్స్ నుంచి మనం చదువుకొని అందులోంచి మనం మన బుర్రలోకి ఆ విషయాలు తెప్పించుకోవడానికి, గ్రహించుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏ రూమ్లో సింగిల్గా ఉంటున్నామో దాన్నే ఒక మందిరం కింద కన్వర్ట్ చేసుకుంటే, మందిరం కాదు మందిరాలయం కింద కన్వర్ట్ చేసుకుంటే నువ్వు అక్కడే సత్సంగం చేస్తున్నావు. నీలో ఉన్న లోన్లీనెస్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, స్వామి వివేకానంద గారు తనే ఆ పరమాత్మ తత్వంతో ఎట్లయితే కలిసేవారో నువ్వెందుకు చేయకూడదు? కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో నువ్వు చర్చించినప్పుడు కూడా నీకు అసలు లోన్లీ ఫీలింగ్ ఎందుకు? అంటే లోన్లీనెస్ అన్నది నెగటివ్ ఆస్పెక్ట్, బట్ లోన్లీ బీయింగ్ స్పిరిచువల్, that is again different. So don't go into loneliness, go into lonely feeling and be with that God whom you have faith. అదే ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇన్ని విషయాలు నేను చెప్పుకుంటూ పోయాను. వీటిలన్నింటినీ మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ ఈ సత్సంగం అవునా? సో ఎప్పుడైనా ఇందులోంచి మనకి దొరికేది ఏంటంటే, సత్సంగం అంటే ఒక వెంటిలేటర్ కింద కానీ, ఒక ఆక్సిజన్ సప్లయింగ్ మెషిన్ అల్లే కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజనేటర్స్ అని చెప్పి పరిగెత్తాం. అట్లా మనం ఆ ఆక్సిజనేటర్ మెషిన్తో కనెక్ట్ అవడానికి సత్సంగానికి వస్తున్నాము అన్న భావం పెట్టుకొని సత్సంగం చేస్తే మనంతటి మనం రీఛార్జ్ అవుతున్నాం, మనలో ఉన్న పరమాత్మ తత్వం రీఛార్జ్ అవుతుంది, మన చుట్టూతో ఉన్న వాళ్ళు రీఛార్జ్ అవుతున్నారు. దాంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక కమ్యూనిటీలో వస్తానికి ప్రయత్నిస్తాం. ఒక చిన్న ఉదాహరణ, నా చిన్న బుర్రలోంచి వచ్చిన చిన్న ఉదాహరణ, ఒక బొక్కే తీసుకున్నాం ఉంటాం, పార్టీస్కి వెళ్తాం, బెస్ట్ విషెస్ ఇవ్వడానికి అని చెప్పి మనం బొక్కే తీసుకున్నాం. ఆ బొక్కే తీసుకున్నప్పుడు రోజెస్ ఉంటాయి, జర్బిరామ్ ఉంటాయి, రోజెస్లోనే వివిధ రంగులు ఉంటాయి, రంగు రోజెస్ ఉంటాయి. అవన్నీ చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. దాంతోపాటు వెనకాల ఉన్న గెటి ముక్క కూడా ఉంటుంది, పచ్చ కలర్లో ఉంటుంది. ఆ గెటి ముక్క కూడా వెనకాల ఉంటే ఈ ఎదురుగుండా ఉన్న రోజెస్ కానీ, జర్బిరామ్ కానీ, బొక్కేలో ఉన్న ఒక్కొక్క పువ్వుకి అది ఒక అందాన్ని ఇస్తుంది. ఇటువంటి అందం ఇచ్చే ఒక బొక్కే ఎవరైతే మనకు అది ఇస్తున్నాడో, ఎవరైతే మనకి సేల్స్ చేసి ఇస్తున్నాడో
ఎవరి దగ్గర నుంచి అయితే మనం కొంటున్నామో వాడు 1000 రూపాయలు అడిగినా కూడా మనం 1000 రూపాయలు ఇచ్చేస్తాం. ఒకటి మహా అయితే 200, మహా అయితే 100 రూపాయలు సరిపోవచ్చు, అయినా 1000 రూపాయలు అడిగినా 1000 ఇస్తాము. ఆ 1000 రూపాయలకి వాల్యూ మొత్తం బొక్కే. ఒక్కవేళ ఆ బొక్కేలో వెనకాలన్న ఆకు కూడా ఎండిపోయింది అనుకోండి, ఒప్పుకుంటారండి ఆ బొక్కే తీసుకోవటానికి? సో ఇక్కడ వేదాంతంలో మన శాస్త్రాల్లో చెప్పే 2 వాక్యాలు వివేక చూడమనిలో కూడా చూసుకుంటే చాలా బాగా చెప్తారు దీని గురించి. అసలు ఆధ్యాత్మిక విషయంలో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క విషయం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సమష్టి వ్యష్టి. సమష్టి అంటే సమత్వం, అందరం కలిసి ఉన్న ఒక గుంపు. వ్యష్టి అంటే ఇండివిజువాలిటీ, ఒక్క పర్సన్, ఒక మనిషి అంటే వ్యష్టి. ఒక్క మనిషి కూడా సరిగ్గా లేకపోతే ఒక గ్రూపులో అనవసరమైన కోలాహలం చేస్తారు. బట్ ఆ గ్రూప్లో ప్రతి ఒక్కడు సరిగ్గా ఉండడానికి ప్రయత్నించాడు అంటే ఆ ఎవడైతే కోలాహలం చేస్తున్నాడో వాడు కూడా ఈ గ్రూప్ కావాల్సినట్టు బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ బొకేలో ఉన్న వెనకాల ఉన్న గ్రీన్ ఎండిపోయినా కూడా అది తీసేసి మనం ఇంకోటి ఇచ్చేసి పెట్టాము అంటే ఆ బొక్కే మళ్ళీ ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి ఇచ్చేస్తాం. కాబట్టి సత్సంగం యొక్క మహిమ చేయండి. స్వామి వివేకానంద వారు మన ఇన్నర్ ఫ్లేమ్ని బయటకు తీసుకురావాలి అని అన్నారు. ఒక ఆకు ముక్క ఆ అగ్గితో పాటు కలిసిందంటే ఏమవుతుందండి? ఒక ఆకు, ఎండిపోయిన ఆకు, ఆ ఎండిపోయిన ఆకు మీద నీళ్లున్నా కూడా, కొంచెం చెమ్మగా ఉన్నా కూడా అగ్ని దగ్గరికి వెళ్ళిందంటే అది బూడిదైపోతుంది. బూడిదైపోయిందంటే దానికి లిబరేషన్ దొరికింది, దానికి దైవ సాక్షాత్కారం దొరికింది. దైవ సాక్షాత్కారం జరగాలి అంటే మనకి ఒకటే మార్గం, ఏంటది? సత్సంగత్వం. ఒక అగరబత్తి వెలిగించినప్పుడు మంచి సుగంధం ఎట్లా అయితే వచ్చి మనకి ఆనందం పొందుతాం, ఆ ఆనందాన్నే దైవ సాక్షాత్కారం అని చెప్పి అనుకుంటే అది మనకి ఇచ్చే ఆక్సిజన్. సో సత్సంగత్వం ఉంటేనే మనం జీవించగలం. ఆ సత్సంగం మనం ఎందుకు జీవించడం? ఊరికే ఏదో జీవించడానికి కాదు, ఒక స్పిరిటెడ్ పర్సనాలిటీగా, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పర్సనాలిటీగా అవ్వాలి అంటే మనకి ఇచ్చే ఒక పవర్. సో దిస్ ఇస్ సత్సంగత్వం. ఈ విషయాలతో ముగిస్తాను. శ్రీ రామకృష్ణ పరమహంస వారి యొక్క, హోలీ మదర్ స్వామీజీ, స్వామి వివేకానంద వారి యొక్క ఇన్స్పిరేషన్తో ఇవాళ మీ అందరి మధ్యలో స్వామి బోధమయానందజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, సూర్యప్రకాష్ గారు, పవన్ గారు, రామకృష్ణ శరణం శరణం, జయ జయ రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం, రామకృష్ణ శరణం శరణం. కృపాహి కేవలం, కృపాహి కేవలం, కృపాహి కేవలం శరణం ప్రభు, కృపాహి కేవలం, కృపాహి కేవలం, కృపాహి కేవలం శరణం. జయ జయ రామకృష్ణ శరణం. శరణం.
जय जय राम कृष्ण जय जय राम कृष्ण शरणं राम कृष्ण शरणं राम कृष्ण शरणं जय जय राम कृष्ण शरणं राम कृष्ण शरणं राम कृष्ण शरणं कृपाहि केवलं कृपाहि केवलं कृपाहि केवलं शरणे कृपाहि केवलं कृपाहि केवलं कृपाहि केवलं शरणे जय राम कृष्ण शरणं राम कृष्ण शरणं राम कृष्ण शरणं शरणागतहं 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 जय राम कृष्ण शरणं 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 नमो श्री गुरवे 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 राम कृष्ण शरणं 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 राम कृष्ण जय जय 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 राम कृष्ण शरणं राम कृष्ण शरणं